సంక్రాంతి వైభవంలో భాగంగా ఈ మహాపాసురంలో మనమంతా దేవుడు చేసినటువంటి బొమ్మలుగా సంక్రాంతి నాడు మనము ప్రతి వస్తువులో కూడా ప్రతి బొమ్మలో కూడా భగవంతుణ్ణి వీక్షిస్తూ ఉండేటువంటి అద్వైత సిద్ధాంతాన్ని మనకు చూపిస్తున్నారు కవిగారు ఈ మహాపాసురంలో. ఇల్లే కోవిల ఇల్లే కోవెల అన్న సామెతన తామింటిన్ ధనుర్బొమ్మలన్ ఉల్లంబెంతయు పెద్ద చిన్నలను సంయోగంబు పూజార్చనల్ పళ్ళున్ పూలతో నిత్య అర్చనలు ధూపాహారతి నిత్యమున్ పాలందేవుడు దేహమే పరము యద్భావింప తద్భావనన్. సంక్రాంతి పర్వదినాన చక్కగా బొమ్మల కొలువులు అత్యంత రమణీయంగా చిన్నలు పెద్దలు స్త్రీలు అందరూ కలిసి ఆహ్లాదముగా కొలుస్తూ ప్రదోష ప్రభాత కాలాల్లో చక్కటి హారతులు అలంకరణలు పూజలతోటి ధూపదీప నైవేద్యాలు ఎంతో భక్తిభావంతో ఇస్తూ ఉండేటువంటి ఇదొక సాంప్రదాయం మన యొక్క హిందూ ధర్మంలో ఉన్నది. చిన్న వయస్సు నుండి కూడా భక్తి అంకురార్పణకు ఇవన్నీ కూడా మూలంగా ఉంటూ మరి మన హిందూ ధర్మములో ఇవన్నీ కూడా చాలా చిన్నవి. ఎందుకంటే సంసారాన్ని సాగరంగా చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ సాగరంలో మనము కేవలం మనకు తెలిసినటువంటి ధర్మాలన్నీ కూడా కేవలం అలలాంటి మాత్రమే. ఆ పొంగులో మన దేహాన్ని పవిత్రం చేసుకొని మన జీవితం గమ్యము అరసి ఇహములో పరము పొందుటకు మహత్తర మార్గము ఈ సంక్రాంతి పర్వదినం అని చెప్పని తెలియజేస్తూ ప్రతి మనిషిలో కూడా భగవంతుణ్ణి చూడాలి అనేటువంటి చక్కటి సందేశాన్ని మనకు కవిగారు ఇస్తూ ఈ మహాపాసురంలో తెలియజేశారు. ధన్యవాదాలు.